మీరు ఎప్పుడైనా ఎండలోకెళ్ళినా గానీ, సూర్యుడి వెలుతురులోకెళ్ళినా కానీ, మీకు చర్మంలో నలుపనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎలా వస్తుంది అనేది గూడా మనం తెలుసుకోవాలి. అంటే చర్మంలో పైన పొర, కింద పొర ఉంటుందనమాట. చర్మంలో పైన పొర, కింద పొరకి మధ్యలో మనకి నల్ల కణాలుంటాయి. వాటినే మెలనోసైట్ అని అంటాం. ఈ మెలనోసైట్ అనేది ఏం చేస్తుందనంటే మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుంది. మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేసి చర్మం పైన అక్కడంతా మనకి మెలనిన్ అనేది పదార్థాన్ని పెడుతుంది. మెలనిన్ అనేది అక్కడ పదార్థం ఉన్నదాన్ని అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి అబ్జార్బ్ చేస్తుందన్నమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని అబ్జార్బ్ చేసేసుకొని అక్కడ మనకి కవచంలాగా మారి డిఫ్యూజ్‌గా దాన్ని తీసేస్తుందన్నమాట. అల్ట్రావైలెట్ రేడియేషన్ అక్కడంతా ఆగిపోయేటప్పటికి చర్మం లోపలికి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది లోపలికెళ్ళదు. ఆ సమయంలో మనకి చర్మం లోపలికి డ్యామేజ్ అనేది జరగకుండా కవచంలాగా మారింది మెలనిన్. మెలనిన్ మనకి ఎప్పుడైనా బెనిఫిషియలే. కానీ కాస్మెటికల్లీ మనకి యాక్సెప్టబుల్ కాదు. ఎక్కువ నలుపు వచ్చేస్తే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అందుకోసమనే మనం సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, పైన పొర ఉంటుంది గదండీ! పైన పొర పైన మనకి సన్ స్క్రీన్ అప్లై చేసినాక, మనకి సన్ స్క్రీన్ అనేది అక్కడ కవచంలాగా ఉన్నప్పుడు, దానికి అక్కడ చర్మంలో మనకి మెలనిన్ చేసే పని సన్ స్క్రీన్ చేస్తుంది. సన్ స్క్రీన్ ఏం చేస్తుంది? అల్ట్రావైలెట్ రేడియేషన్‌ని మంచిగా అబ్జార్బ్ చేసేసుకొని, దానికి మంచి ఒక స్ట్రెంత్ లాగా చేస్తుందనమాట. సో, మెలనిన్ చేయాల్సిన పని సన్ స్క్రీన్ చేసేస్తుంది. సో, అప్పుడు మెలనోసైట్‌కి ఏం అర్థమవుతుందనంటే, ఓకే. నేను ఇంతకంటే ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం నాకిప్పుడు లేదు. అందుకోసమే మెలనిన్ ప్రొడక్షన్ చేయదు. మళ్ళీ ఎప్పుడైనా సూర్యుడి వెలుతురుకెళ్తే మళ్ళీ నలుపొచ్చే ఛాన్సెస్ ఉంటాయి.